ఈరోజు అంటే నిజంగా నాకు నిన్నటి జరిగినటువంటి ఆ విషయంలో ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా మాట్లాడింది ఏమి వ్యక్తిగత పరిచయం ఏమీ లేదు, కానీ ఆయన గురించి చాలా తెలుసు నాకు. ఆయన గురించి చాలా చాలా వినటమే కాదు, చాలా చూశాను కూడా. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి నేను చెప్పాల్సి వస్తే ఆయన ఒక క్రిస్టియన్ అపాలజిటిక్ అండి. ఆయన నిజంగా ఒక అపాలజిస్ట్. ఆయన క్రిస్టియన్ అపాలజిస్ట్ అంటే క్రీస్తు పైన, క్రైస్తవ్యం పైన, బైబిల్ పైన అవతల వారు ఏ నిందలు వేసినా, ఏ బురద చల్లినా వెంటనే దాన్ని తర్కబద్ధంగా బైబిల్ రైట్ అని చూపిస్తూ ఒకవైపు అవతల వారి విశ్వాసాన్ని చక్కగా వారు నమ్ముతున్న గ్రంథాల్లో ఉన్న విషయాలనే ఎత్తి ఏమండి వ్యక్తిగతంగా ఆయన టార్గెట్గా మాట్లాడు. ఎప్పుడు కూడా మీరు చూడరు, ఇప్పటికే ఉంటాయి కదా, వ్యక్తిగతమైన దూషణలకు, వ్యక్తిగతమైనటువంటి కోపాలకు, ఆవేశాలకు పోకుండా కేవలం ఒక విషయంగానే, ఒక సబ్జెక్టు పరంగానే గ్రంథాలలో పరిధిలో ఉండే మాట్లాడేటువంటి ఒక మంచి వ్యక్తి అని తెలుసు. మంచి దేవుడు అతనికి ఇచ్చిన ఒక మంచి వాక్శక్తి బట్టి ఒక అపాలజిస్ట్గా, ఒక మంచి వక్తగా, ఒక మంచి ప్రసంగికుడిగా, అంతేకాదండి తనతో పాటు అనేక మందిని సేవకులుగా నిలబెట్టిన వ్యక్తిగా, అంత మాత్రమే కాకుండా అనేక మంది అనాథలకు ఆశ్రయం ఇచ్చి, అనేక మందికి అన్నం పెట్టి, విద్యనందించి వాళ్ళు ఒక మంచి ప్రయోజకులుగా మలచిన ఒక మంచి దాతృత్వం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిగా అని విన్నప్పుడు చాలా అంటే చాలా ఆనందం వేసింది. చాలామంది పోస్టులు పెడుతున్నారు, ప్రవీణ్ అన్న క్రైస్తవ్యాన్ని ఒక ధైర్యం, మతోన్మాదులకు నువ్వంటే భయం, మతోన్మాదుల గుండెల్లో గుబులు పుట్టించి మతోన్మాదులకు నిద్ర లేకుండా ఒక సింహస్వప్నంగా, ఒక భయంగా ఉండి క్రైస్తవ్యానికి అండగా, ఒక ధైర్యంగా నిలబడిన నీవు ఈరోజు లేవు అనేటువంటి ఆ మాట అది జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఇది అబద్ధమైతే బాగుండు అని చాలామంది ఆ పోస్టులు పెడుతున్నప్పుడు నిజంగానే చాలా బాధేసింది, చాలా వేదన. నిన్న మధ్యాహ్నం ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా మనసంతా చాలా వేదనతో ఉంది. చాలా దాని గురించి రాత్రంతా కూడా అదే విషయం, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఇంకా ఎంతమంది, ఆయన ఏం చేశాడు, ఆయన చేసినారు ఏంటి, దేశానికి ఏమైనా అన్యాయం చేశాడా, పోనీ ఏమంటే ఎదుటివారు ఏమైనా దోచుకున్నారా, ఏం చేశారండి ఆయన. కొంతమంది